హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము కరెంటు పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం రీసెంట్గా చూసాము, అన్ని వార్తాపత్రికలు చూసాము, టీవీ ఛానల్స్లో చూసాము. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి అందులో ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, ఏ వ్యక్తులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, అది కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనం చూడాల్సింది ఏంటంటే ఈ టాపిక్ని పాలిటీ, కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తూ నేర్చుకుంటే బాగుంటుంది. సో ఏ ఆర్టికల్స్ ఈ టాపిక్లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఇక అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో కొత్త పాత మంత్రుల వివరాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరు ఏ శాఖకి మంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో చివరి వరకు చూడండి. మనం ఈ టాపిక్ని కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తలు నిలిచిన అంశాన్ని చదువుకోవడం కాదు, దాని సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ నేర్చుకుంటేనే మనకు ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరి మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర మంత్రులు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీన్ని కాన్స్టిట్యూషన్లో ఏ భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలో ఆరవ భాగం దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక్కడ వార్తలు నిలిచిన టాపిక్ ఏదేంటో దానికి లింక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 164లో భాగంగా సబ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ ఇస్తాను. ఏ రాష్ట్రమైనా సరే, మన భారతదేశంలో వాస్తవానికి సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, ఫెడరల్ ఫీచర్స్ని చూస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు, కానీ లక్షణాలు అవే. అధికారాల విభజన, దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము. ఒక్కొక్క యూనిట్ అంటే రాష్ట్రం ఉంటుంది కదా, ఒక్కొక్క రాష్ట్రము అక్కడ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో పరిపాలిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఉంటాయి. సో ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ న్యూస్లోకి వచ్చిందో తెలంగాణ గురించి చూద్దాం. సో తెలంగాణ విషయాన్ని చూడండి. సో రాష్ట్ర గవర్నర్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారు కదా. ఆర్టికల్ 153లో భాగంగా మనం చూస్తాం గవర్నర్ వ్యవస్థ. సో ఇక్కడ రాష్ట్ర గవర్నరు ఆర్టికల్ 164 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. గుర్తుంచుకోండి, రాష్ట్ర గవర్నరు ఆర్టికల్ 164 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫార్సుల మేరకు, సలహా మేరకు ఇతర మంత్రులను నియమించడం జరుగుతుంది. ఎవరి సిఫార్సు మేరకు, ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. అందుకే మంత్రులందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే గవర్నర్కి బాధ్యత వహిస్తారు. గుర్తుంచుకోండి, వ్యక్తిగతంగా గవర్నర్కి బాధ్యత వహిస్తారు మంత్రులందరూ కూడా. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 164 క్లాస్ 1A వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 క్లాస్ 1A ఆధారంగా రాష్ట్రంలో ఉండే మంత్రిమండలి ఎంత ఉండాలి, ఆ సంఖ్య అనేది మనం చూడాలి. 15%కి మించకూడదు. ఏ రాష్ట్రమైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడ ఒక పర్సెంటేజ్ అనేది మనం చూడాలి. 15%. ఎందులో పర్సెంటేజ్ చూస్తాము? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడే సభ ఏంటి? లెజిస్లేచర్లో భాగంగా మనం అసెంబ్లీని చూస్తాం కదా, అసెంబ్లీ. సో అసెంబ్లీలో ఉండే మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలో 15% మించకూడదు. 15% మించకుండా మంత్రిమండలి అనేది ఉండాలి. ఆ 15%లోనే ముఖ్యమంత్రి కూడా ఉంటారు. గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రితో కలుపుకొని 15%. అదే మనము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం గురించి గతంలో డిస్కస్ చేశాము. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 10%ని మించకూడదని చెప్పేసి అలా కంపారిటివ్గా చూడండి కొన్ని. ఓకేనా? సో అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్యలో 15% మించకూడదు.
ఓకేనా. మరి ఈ 15%లో ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో, మనకు కొన్ని రాష్ట్రాల్లో బైక్యామరలిజం అనేది ఉంటుంది. బైక్యామరలిజం అంటే 2 సభలు ఉంటాయి. ప్రజలచే ఎన్నుకోబడిన సభనేమో అసెంబ్లీ, విధాన సభ అంటాం. దాంతోపాటు విధాన పరిషత్, శాసన మండలి కూడా ఉంటుంది కొన్ని రాష్ట్రాలు, అంటే ఎమ్మెల్సీల సభ. మరి ఈ 15%లోనే ఎమ్మెల్సీలను కూడా తీసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా అయినా చూడవచ్చు, మంత్రిగా అయినా చూడవచ్చు. కానీ సంఖ్య తీసుకునేటప్పుడు మాత్రం అసెంబ్లీనే కన్సిడర్ చేయాలి. క్లియర్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలోని సభ్యుల సంఖ్య అంటే 15% అంటే ఎంతకు మించకూడదు, 18కి మించకూడదు. ఈ 18లోనే సీఎం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మంత్రిమండలి సంఖ్య 15కు చేరింది. ఇంకా 3 వేకెన్సీస్ ఉన్నాయి, పక్కన పెట్టండి. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 2 ఆధారంగా, ఆర్టికల్ 164 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, మంత్రిమండలి, సో రాష్ట్రంలో మంత్రిమండలి ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, మంత్రిమండలి కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది? మంత్రిమండలి సంయుక్తంగా శాసనసభకి లేదా విధాన సభకి బాధ్యత వహిస్తుంది. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ విచ్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 164 క్లాస్ 2 ఆధారంగా. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 164 క్లాస్ 3 ఆధారంగా మంత్రిమండలికి ప్రమాణ స్వీకార పద్ధతి గురించి చెప్తుంది. ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారో? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులందరూ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారో? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో గవర్నర్ సమక్షంలో మంత్రిమండలి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర మంత్రిమండలి అయితే గవర్నరు, కేంద్ర మంత్రిమండలి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అయితే రాష్ట్రపతి. సేమ్ ఇక్కడ డిస్కస్ చేసే ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్ 75లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి అమలు చేయొచ్చు. ఓకేనా. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా, ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా ఒక స్పెషల్ కండిషన్ కూడా రాజ్యాంగంలో ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, తప్పనిసరిగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలా? ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఉంటేనే ప్రమాణ స్వీకారం చేయొచ్చు అంటే అలాంటి కండిషన్ ఏం లేదు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్, ఎప్పుడైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ సమయంలో తను ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కానట్టయితే 6 నెలల లోపల, ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపల తప్పనిసరిగా తనకు చట్టసభలో సభ్యత్వం ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో మనకు యూనికామరలిజం ఉంది, ఏకసభ అనేది ఉంది, ప్రజలచే ఎన్నుకోబడిన సభ ఉంటుంది. కానీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం అనేది ఉంది. సో ద్విసభ విధానం అంటే ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానట్టయితే 6 నెలల లోపల ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి, సరిపోతుంది. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 5 ఆధారంగా మంత్రిమండలికి జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలు, సాలరీస్ అండ్ అలవెన్సెస్, ఇదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే రాష్ట్ర చట్టసభ, శాసనసభ నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 164 క్లాస్ 3 అన్నాను కదా, ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి మీరు షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఆర్టికల్ 164 క్లాస్ 1A భాగంగా, ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో భాగంగా మనము ఇంకొక పాయింట్ ఏమర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసము ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిని కూడా గవర్నర్ నియమించవచ్చు. ఇటువంటి పాయింట్స్ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రాలు ఉంటాయి? ఛత్తీస్గఢ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, మధ్యప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉంటారు, గవర్నర్ నియమిస్తారు. సో ఇటువంటి కండిషన్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ టాపిక్నైనా సరే ఇలా సబ్జెక్ట్కి కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని నేర్చుకుంటే ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మనకి స్కోరింగ్ చేయొచ్చు. ఇక మనము టాపిక్లోకి వెళ్దాము. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8, 2025 రోజున 3 మంత్రులు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ 3 మంత్రులతో కలిపితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రిమండలి సంఖ్య వచ్చేసేసి 15కి చేరింది. ఇంకా 3 కూడా వేకెన్సీగా ఉన్నాయి. ఒక్కసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మనం చూద్దాము. అంతకంటే ముందు 3 ప్రమాణ స్వీకారం ఎవరు చేశారంటే, ఒకరి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, తను ప్రస్తుతం చెన్నూర్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ
చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సో తను వచ్చేసి ధర్మపురి, అది కూడా ఎస్సీ రిజర్వ్ సీటు, ఎమ్మెల్యేగా ఉన్నారు. తను ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నెక్స్ట్ వాకటి శ్రీహరి గారు, తను వచ్చేసి మక్తాల్ బీసీ సామాజిక వర్గం. బీసీకి రిజర్వేషన్ ఉండదు, గుర్తుంచుకోండి. బీసీ రిజర్వ్ సీట్ అనేది ఉండదు. సో బీసీ సామాజిక వర్గం నుండి రిప్రజెంటేషన్ ఉండాలని. ఇక ఇప్పుడు మంత్రిమండలిలో మనం అబ్జర్వ్ చేస్తే 4 ఎస్సీ సామాజిక వర్గం నుండే మంత్రులుగా ఉన్నారు. ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నెక్స్ట్ వచ్చేసేసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా 2 ఎస్సీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 15లో 4 ఎస్సీ సామాజిక వర్గం నుండి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నాయో అండ్ గవర్నర్, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే గవర్నర్గా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జిష్ణుదేవ్ వర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎవరో ఒకసారి చూడండి. సో అనుమల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో తన ఆధ్వర్యంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, జనరల్ అడ్మిన్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మరియు ఏ మంత్రికి కూడా కేటాయించని శాఖలు ఏవైతే ఉంటే అవి కూడా తనే నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు హోమ్ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. కొత్తగా నియమితులైన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక శాఖలను కేటాయిస్తారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖ మంత్రి, ప్లానింగ్, ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక క్యాబినెట్ మంత్రులు, ఇతర మంత్రులను చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తను ఇరిగేషన్, నీటిపారుదల అంటాము, క్యాడ్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖకి మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ గారు దేవాదాయ, అటవీ శాఖకి మంత్రిగా ఉన్నారు. దనసరి అనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్, మహిళా బాలల అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంటాం. దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, లెజిస్లేటివ్ అంటే శాసనసభ వ్యవహారాలు. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ, హౌసింగ్, పిఐబిఆర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే కదా. అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, హస్తకళలు, టెక్స్టైల్స్. అండ్ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యం అండ్ ఎస్ఎన్టీ రంగానికి సంబంధించి. జూపల్లి కృష్ణారావు గారు తను అబ్కారీ, పర్యాటక శాఖ మరియు పురావస్తు ఇతర శాఖ, గుర్తుంచుకోండి. సో ఈ మంత్రులు. ఇక కొత్తగా మంత్రులుగా వచ్చిన వారైతే వాళ్ళ మంత్రి మండలికి సంబంధించి వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో చూడండి, మొత్తం సభ్యులు ఎంతకు చేరారు? మంత్రిమండలిలో 15కు చేరారు, కొత్తగా 3తో కలుపుకుంటే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి 18 మందికి మించరాదు తెలంగాణలో మంత్రిమండలి సంఖ్య, మించకూడదు. మీకు ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, అన్ని వర్గాలకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని ఎస్సీ, బీసీ అండ్ ఏమంటారు ఉన్నత కులాలకు సంబంధించి అన్నిటికీ కూడా కూర్పు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది మనకి వార్తాపత్రికల్లో చూస్తున్న ఒక టాపిక్. కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సబ్జెక్ట్ లింక్ చేసుకొని ప్రస్తుత టాపిక్ని చూస్తే సరిపోతుంది.